హాయ్ వెల్కమ్ టు MedPlus టీవీ. కొందరి శరీరం తలతలా మెరుస్తుంటుంది, కానీ మోచేతుల వద్ద చర్మం మాత్రం నలుపు ఉంటుంది. దీనికోసం వారు ఎన్నో బ్యూటీ పార్లర్స్ చుట్టూ తిరుగుతుంటారు, ఏవేవో క్రీమ్స్ వాడుతుంటారు. అయినా మోచేతుల వద్ద నలుపు పోక బాధపడుతుంటారు. ఇలాంటి వారు కొన్ని రకాలైన ఇంటి చిట్కాలను పాటిస్తే మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. ఆ చిట్కాలను ఈ వీడియో చూసి తెలుసుకుందాం. మీ మోచేతుల వద్ద చర్మం నల్లగా మారేందుకు అనేక కారణాలు ఉండవచ్చు. డెడ్ స్కిన్ సెల్స్ ఒకే చోట చేరడం, సూర్యరశ్మి వలన పిగ్మెంటేషన్ పెరిగిపోవడం, సోరియాసిస్, తామర, వయసులో మార్పులు, మందులను మోతాదు మించి వాడడం, చర్మ రక్షణ కోసం వాడే క్రీములు, మచ్చలు వంటివి కారణం కావచ్చని నిపుణులు సూచిస్తున్నారు. ఈ సమస్యను నివారించేందుకు ఆరోగ్య నిపుణులు కొన్ని హోమ్ రెమెడీస్ను సూచిస్తున్నారు. హోమ్ రెమెడీస్. అలోవెరా. అలోవెరా చర్మాన్ని కాంతివంతం చేస్తుందని పలు పరిశోధనల ద్వారా తేలింది. అలోవెరా జెల్ లేదా లోషన్ను రోజుకు 2 సార్లు మోచేతుల వద్ద అప్లై చేయండి. ఇలా చేయడం ద్వారా కొన్ని రోజుల తర్వాత మెరుగైన ఫలితం లభిస్తుంది. బేకింగ్ సోడా. డెడ్ స్కిన్ సెల్స్ను తొలగించడమే కాకుండా చర్మాన్ని కాంతివంతం చేసే లక్షణాలను బేకింగ్ సోడా కలిగి ఉంటుంది. ఒక గిన్నె నీటిలో 1 టీ స్పూన్ బేకింగ్ సోడాను కలిపి మీ మోచేతులకు పట్టించండి. ఇలా కొన్ని రోజులు చేయడం ద్వారా మంచి ఫలితం పొందవచ్చు. సిట్రస్ పండ్లు. నిమ్మకాయలు, నారింజ, ద్రాక్ష, బత్తాయి లాంటి సిట్రస్ పండ్ల రసాన్ని మోచేతుల వద్ద పుయ్యడం ద్వారా మంచి ఫలితం ఉంటుంది. ప్రతిరోజు ఇలా చేస్తే కొన్ని రోజులకు ఉత్తమమైన ఫలితం లభిస్తుంది. ఓట్మీల్ అండ్ పెరుగు. ఓట్మీల్ అండ్ పెరుగు బాగా కలిపి మీ మోచేతులకు పట్టించండి. పట్టించిన 20 నిమిషాల వరకు అలాగే ఉంచండి. దీనివలన మెరుగైన ఫలితం కలుగుతుంది. పసుపు. యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ బ్యాక్టీరియా గుణాలను కలిగి ఉన్నందున పసుపు నీటితో కలిపి మోచేతుల వద్ద పట్టించండి. అందువలన మోచేతులు నలుపు కోల్పోయి ప్రకాశవంతంగా మారుతాయి. హోమ్ రెమెడీస్ వలన ప్రయోజనాలు ఉన్నప్పటికీ చర్మం పొట్టుగా మారడం, దద్దుర్లు రావడం, జిలగా ఉండడం, చర్మం సున్నితంగా మారే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అందువలన దీర్ఘకాలంగా ఈ సమస్యలు రాకుండా కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. స్నానం చేసే సమయంలో మోచేతులను కూడా శుభ్రం చేసుకోవడం, మాయిశ్చరైజర్ను పట్టించడం, డెడ్ స్కిన్ సెల్స్ను తొలగించేందుకు స్క్రబ్ను వాడడం, సన్షైన్ను ఎక్స్పోజ్ కాకుండా మోచేతులను కవర్ చేయడం కూడా మంచి పద్ధతి. హోమ్ రెమెడీస్ను కొన్ని నెలల పాటు వాడినా ఎటువంటి ప్రయోజనం లేకపోతే నిపుణులను సంప్రదించడం ఉత్తమం. ఇక్కడ మీకు అందించిన సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమేనని గుర్తుంచుకోండి. మరో కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ MedPlus టీవీ.